మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనకు గైహాజరైన ఆయన తాజాగా యాదాద్రి జిల్లాలో జరిగిన పార్టీ ప్రాదేశిక వ్యవహారాల కమిటీ సమావేశాన్ని కూడా పూర్తిగా బహిష్కరించి తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడం, నియోజకవర్గ నిధులు కేటాయింపులో జరుగుతున్న జాప్యం పట్ల ఆయన తనదైన శైలిలో అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముదురుతున్న ఈ వర్గ పోరుకు పార్టీ హైకమాండ్ ఎలా చెక్ పెట్టబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి రాష్ట్ర పార్టీ వర్గాల్లో నిరంతరం హాట్ టాపిక్గానే మారుతోంది. తాజాగా యాదాద్రి జిల్లా కాంగ్రెస్ ప్రాదేశిక వ్యవహారాల కమిటీ సమావేశానికి రాజగోపాల్ రెడ్డితో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలంతా మూకుమ్మడిగా గైర్హాజరు కావడం అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపింది. కేవలం పార్టీ మీటింగులకే పరిమితం కాకుండా ఇటీవల సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించినప్పుడు సైతం ఆయన ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉండిపోయారు. ఈ వరుస పరిణామాలను నిశితంగా గమనిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో వర్గ పోరు మళ్లీ తారాస్థాయికి చేరుకుందన్న స్పష్టత వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రేసులో ప్రముఖంగా నిలిచారు. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానం కల్పించడంతో ఒకే కుటుంబానికి 2 పదవులివ్వడం సాధ్యం కాదని సామాజిక రాజకీయ సమీకరణాలను అధిష్టానం తెరపైకి తెచ్చింది. దీంతో మంత్రి పదవి ఆశించిన రాజగోపాల్ రెడ్డికి తీవ్ర నిరాశ, అసంతృప్తి ఎదురయ్యాయి. ఆనాటి నుంచి మొదలైన అసంతృప్తి ఇప్పుడు బహిరంగ బహిష్కరణల రూపంలో బయటపడుతోంది. తన అసంతృప్తిని కేవలం రాష్ట్ర నాయకత్వంపైనే కాకుండా జాతీయ నాయకత్వం దృష్టికి అత్యంత బలంగా తీసుకెళ్లేందుకు రాజగోపాల్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన బహిరంగ వేదికలపై స్పష్టంగా చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం రాష్ట్ర పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటనలను ఆయన ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాలను బహిష్కరించడం ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ అంతా ఒక్కటై పీసీసీ మీటింగ్కు డుమ్మా కొట్టడం వెనుక ఒక సుదీర్ఘమైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించిన తనకు, తన అనుచరులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే నిరసనను ఢిల్లీలోని అధిష్టానానికి నేరుగా, అత్యంత స్పష్టంగా తెలియజెప్పేందుకే ఈ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన బలాన్ని నిరూపించుకొని నాయకత్వాన్ని ఆలోచనలో పడేయడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. నిజానికి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా కోమటిరెడ్డి సోదరులకు తిరుగులేని పట్టు ఉంది. ముఖ్యంగా నల్గొండ, భువనగిరి, మునుగోడు ప్రాంతాల్లో కోమటిరెడ్డి సోదరులకు అత్యంత బలమైన అనుచరగణం, స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్నాయి. అయితే జిల్లా కాంగ్రెస్లో ఎప్పటినుంచో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి వర్గాలకు కోమటిరెడ్డి వర్గానికి మధ్య తీవ్రస్థాయి ఆధిపత్య పోరు నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల పదవులు, నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటాయింపుల విషయంలో తమ వర్గానికి ఉద్దేశపూర్వకంగానే అన్యాయం జరుగుతోందనే బలమైన భావన రాజగోపాల్ రెడ్డి వర్గంలో నాటుకుపోయింది. జిల్లాలోని ఇతర సీనియర్ల ఆధిపత్యం పెరిగి తమ ప్రాభవం తగ్గిపోకుండా చూసుకునేందుకే రాజగోపాల్ రెడ్డి ఈ తరహాలో ఎదురు దాడికి దిగుతున్నారు. జిల్లా రాజకీయాలపై తమ పట్టు సడలకుండా చూసుకోవడంతో పాటు అనుచరులకు పదవులు దక్కించుకోవడం కోసం ఈ ఆధిపత్య పోరును ఆయన మరింత తీవ్రతరం చేశారు. జిల్లాలో ఇంత తీవ్ర స్థాయిలో బహిరంగంగా పార్టీ కార్యక్రమాలను బహిష్కరిస్తున్నప్పటికీ పీసీసీ కానీ, కాంగ్రెస్ జాతీయ అధిష్టానం కానీ రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో ఆయనకున్న ప్రజాబలమే. తొందరపడి కఠిన చర్యలు తీసుకుంటే జిల్లాలో పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కి అది తీవ్ర నష్టానికి దారితీస్తుందని అధిష్టానం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యవహారం కేవలం ఒక నాయకుడి అంతర్గత విభేదంగానే కాకుండా
త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ లాంటి స్థానిక సంస్థల ఎన్నికలపై అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డికి సొంత అనుచరగణంతో పాటు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఒకవేళ అధిష్టానంతో విభేదాలు ఇలాగే పరిష్కారం కాకుండా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అధికారిక కాంగ్రెస్ అభ్యర్థులకు రాజగోపాల్ రెడ్డి వర్గం నుంచి కనీస సహకారం లభించకపోవచ్చు. పైగా పరోక్షంగా క్రాస్ ఓటింగ్ జరగడం, అసంతృప్త నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడం లాంటి పరిణామాలు అధికార పార్టీకి పెనుముప్పుగా మారతాయి. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అధినాయకత్వ ధోరణిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారిని ఏకం చేసి ఎన్నికల బరిలోకి దింపితే ప్రతిపక్ష పార్టీలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందే ప్రమాదం ఉంది. స్థానిక పోరులో పూర్తి పట్టు సాధించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఈ విభేదాలను తక్షణమే చల్లార్చకపోతే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఏమాత్రం లేనప్పటికీ సమావేశాలకు వరుస డుమ్మాల ద్వారా రాష్ట్ర నాయకత్వంపై పరోక్ష ఒత్తిడిని విపరీతంగా పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న కేబినెట్ విస్తరణలో కానీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల కేటాయింపుల్లో కానీ తమ వర్గానికి తగిన ప్రాధాన్యం లభించకపోతే ఆయన రాజకీయంగా ఎలాంటి సంచలన నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే కల్పించుకొని జిల్లాలోని సీనియర్ల మధ్య సమన్వయం కుదర్చకపోతే ఈ వర్గపోరు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని సవాల్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.